I am Dr. Anjaya from Hyderabad channel, Professor of History, Usmania University. ఈరోజు మన టాపిక్ ఏంటంటే BA 131 సిలబస్లో నుంచి 131 BA 131 హిస్టరీ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఎర్లియస్ట్ టైమ్స్ టు అప్ టు 300 దాంట్లో నుంచి లెసన్ యూనిట్ హరప్పన్ సివిలైజేషన్, ఇట్స్ chronology, Harappan civilization, chronology and diffusion and causes for its decline. ఇది మనం చదవాల్సిన లెసన్ నెంబర్ యూనిట్ నెంబర్ 4 Harappan civilization, it's a chronology. So it means it's dates fixation of Harappan civilization, it's diffusion, ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, మరి కాజెస్ ఫర్ ఇట్స్ డిక్లైన్. అది మన లెసన్, టుడే లెసన్. హరప్ప అనేది మనం ఎక్కడంటే మొట్టమొదటిసారి మనకు 1826లో ఒక యూరోపియన్ చార్లెస్ మాసన్ అనే అతను ఆ సైట్ను దర్శించాడు, హరప్పా సైట్ను దర్శించి ఇది ఎప్పటిదో ఓల్డ్ది అని చెప్పాడు. అది అసలు ఎట్లా బయటపడిందంటే ఢిల్లీ టు లాహోర్ రైలు మార్గాన్ని వేస్తుంటే ఒక సైట్ బయటపడింది. ఆ సైట్ హరప్పా సైట్. హరప్పా రైలు మార్గాన్ని దోగుతుంటే బయటపడింది హరప్పా అనే సైట్. కాబట్టి ఈ హరప్పా అనే సైటును మరి ఎక్కడిది, ఏమిటి, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది అతను చార్లెస్ మాసన్ అనే అతను యూరోపియన్ దాన్ని మొట్టమొదటిసారి విజిట్ చేశాడు. కానీ అతనికి ఏమి బోధపడలేదు. అతను విజిట్ చేస్తే ఇది చాలా ఓల్డ్ అని విలేజ్ అని చెప్పారు. దాని తర్వాత 1874లో అలెగ్జాండర్ కనింగ్హామ్ అని ఆర్కియాలజికల్ డైరెక్టర్ వచ్చాడు. అతను కూడా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా అతను పోయి ఆ హరప్పా సైట్ను చూశాడు, దర్శిస్తే అక్కడ విలేజ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది ఓల్డ్ 1000 years ఓల్డ్ది. మరి ఇక్కడ కింగ్, ఆ రాజు ఒక మృగం లాంటి వాడు కాబట్టి అతని యొక్క పరివర్తనకు, అతని యొక్క ఆచారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు వల్ల ఆ హరప్పా అనేది నాశనం అయింది అని చెప్పి వాళ్ళు ప్రజలకు తెలిసినటువంటి చెప్పారు. అయితే ఇది ఓల్డ్ ఉన్నది, పురాతనమైన కట్టడం సైట్. మరి దీన్ని ఎట్లా? దాని తర్వాత 1924లో ఈ సర్ జాన్ మార్షల్ అనేవాడు ఆర్కియాలజికల్ డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ వచ్చినాడు. సర్ జాన్ మార్షల్ వచ్చి అతను కూడా ఆ ప్లేసెస్కి పోయినాడు. అతను ఆ ప్లేసెస్కి పోతే వాళ్ళు అక్కడ విలేజ్ వాళ్ళు చుట్టుపక్కల ఇది ఓల్డ్ది, చాలా పురాతనమైంది అని చెప్పారు. వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఆ సర్ జాన్ మార్షల్ ఏం చేశాడంటే ఓల్డ్ది, పురాతనమైంది, మరి ఎట్లా, ఎంత ఓల్డ్, దాన్ని ఎట్లా డిసైడ్ చేయాలి, దాని క్రానాలజీ ఏ బేస్ మీద డిసైడ్ చేయాలి అనేది అతను మరి రీసెర్చ్ మొదలుపెట్టాడు. సర్ జాన్ మార్షల్ అతని యొక్క అనుయాయులతో, ఆర్కియాలజిస్ట్ మిగతా అనుయాయులతో మొదలు పెడితే అతనికి ఏం తెలిసిందంటే ఈ హరప్పా సివిలైజేషన్ నాగరికత అనేది
లో ఏంటంటే ఐరన్ వస్తువులు ఉపయోగించలేదు. ఐరన్ కల్చర్ ఉపయోగించలేదు కాబట్టి ఐరన్ కల్చర్ మన ఇండియాలో ఎప్పుడు ఐరన్ ఇంప్లిమెంట్స్ ఎప్పటి నుంచి యూజ్ చేసిందంటే 2000 అంటే సెకండ్ మిలీనియం నుంచి, అంటే 2000 సంవత్సరాల నుంచి ఐరన్ మన ఇండియాలో యూసేజ్లోకి వచ్చింది. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అనుకోండి, ఇండియాలో యూసేజ్లోకి వచ్చింది ఐరన్ కల్చర్. నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో 2000 ప్రాంతంలో, అంటే సెకండ్ మిలీనియంలో వచ్చింది. అంటే ఇక్కడ ఐరన్ ఆబ్జెక్ట్స్ ఎక్కడా కనిపించలేదు. అంటే మెటీరియల్ బేస్ మీదనే, అక్కడ స్క్రిప్ట్ ఒకటి ఉంది కానీ ఆ స్క్రిప్ట్ చదవలేకపోయినారు. మెటీరియల్ బేస్ మీద ఈ యొక్క పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, మరి గ్రేట్ గ్రానరీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద రాజభవనాలు లాంటివి ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి. మరి కట్టడాలు కూడా బ్రిక్స్ తోటి చేయబడ్డాయి, మట్టితోటి కట్టబడ్డాయి, మట్టి మీద మిద్దెల్ లాంటి ఫ్లోరిడ్ హౌసెస్ కూడా ఉన్నాయి. మరి ఎక్కడ దీని క్రొనాలజీ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడ కూడా కుండలు చేయబడ్డాయి, కుండలతో చేసిన కుండలు కూడా ఉన్నాయి. మరి ఈ కుండలు ఉన్నాయి, ఈ యొక్క వీటు బార్లీ పండించినట్టుగా ఉంది ఇక్కడ. మరి ఇంకా వీటు బార్లీ కాకుండా కుండలు, మరి పెద్ద పట్టణ నాగరికత అనేది ఒకటి బయట పడింది. అయితే మరి దీని క్రానాలజీ ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల ఓల్డ్ అంటే డెఫినెట్గా అది 2000 క్రీస్తు పూర్వం 2000 కన్నా ముందు, అంటే సెకండ్ మిలీనియం కన్నా ముందుదే అయి ఉంటుంది. ఎందుకంటే ఐరన్ అప్పటిదాకా యూసేజ్ లేదు. ఐరన్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ ఎక్కడ లేవు, ఐరన్ పనిముట్లు, ఇనుప పనిముట్లు లేవు కాబట్టి అది 2000 కన్నా ముందు. మరి ఎంత ముందుది అని మనం పోల్చినట్టయితే అతను పోల్చాడు దేనికి అప్పటికి 5000 సంవత్సరాల కింద ఉన్నటువంటి నాగరికతలు, అప్పుడున్న నాగరికత మెసొపొటేమియా నాగరికత, ఈజిప్టియన్ నైల్ వ్యాలీ నాగరికతలతో పోల్చినట్టు చూస్తే ఇది ఆ యొక్క సమకాలీన 5000 సంవత్సరాల ముందు, అంటే 5000 సంవత్సరాల క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల కన్నా పూర్వంది అని తెలిసిపోయింది. ఏది ఈ యొక్క హరప్పా నాగరికత అనేది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల కింద అని తెలిసిపోయింది. అతను మరి ఇంకా ఆర్కియాలజిస్టు ఇంగ్లాండ్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కలిసి క్రీస్తు పూర్వము 5500 నుంచి మొదలైంది ఈ హరప్పా నాగరికత సంస్కృతి అనేది. దేని బట్టి అంటే ప్రజలు వాడినటువంటి వస్తువులు, సీల్స్, ముద్రలు, తర్వాత పాటరీ అంటే కుండలు, మిగతా బీడ్స్, మిగతా స్టోన్స్, ఇవన్నిటిని బట్టి క్రీస్తు పూర్వము 5500 సంవత్సరాల నుంచి, ఇది పూర్వం 5000 సంవత్సరాల నుంచి చెప్పబడింది. అయితే మరి దీని క్రానాలజీని ఎట్లా డిసైడ్ చేయాలి అంటే హరప్పా నాగరికత ఒకసారి సడన్ గా రాలేదు. ఏ నాగరికత అయినా కూడా హరప్పా నాగరికత పట్టణ నాగరికత సడన్ గా వస్తుందా? రాదు. పట్టణ నాగరికత ముందు విలేజ్ నాగరికత ఉంటుంది. చూడండి, విలేజ్ లేకుండా, గ్రామాలు లేకుండా పట్టణాలు రావు. మొట్టమొదలు గ్రామాలు వస్తాయి. గ్రామాలు వచ్చిన తర్వాత గ్రామాలు నెమ్మదిగా టౌన్స్గా మారుతాయి, చిన్న చిన్న టౌన్లుగా మారుతాయి. టౌన్లు నుంచి సిటీస్ వస్తాయి. మరి ఈ విలేజ్ సెటిల్మెంట్స్ ఎప్పుడు మొదలైంది అంటే ఇది ఎప్పుడంటే నియోలిథిక్ పీరియడ్లోనే ఈ యొక్క గ్రామాలు మొదలైనవి. ఎక్కడ? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇరాన్, ఇరాక్లో. ఇక్కడ హరప్పా కన్నా ముందు 2 రకాలైన సెటిల్మెంట్స్ ఉన్నాయి. హరప్పా, ఆ సెటిల్మెంట్స్ నుంచే హరప్పా వృద్ధిలోకి వచ్చింది. ఒకటి
భారతదేశ వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ రీజియన్ కు సింధు నదికి అవతల ఉన్న సెటిల్మెంట్స్ కొన్ని ఉన్నాయి. ఇండస్ రీజియన్ లో డెవలప్ అయినటువంటి సెటిల్మెంట్స్ కొన్ని ఉన్నాయి. అవి గ్రామ నాగరికతలు ఉన్నటువంటి పాటని యూజ్ చేసినటువంటి వాళ్ళు, ఐరన్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేయన, ఐరన్ పనిముట్లను యూజ్ చేయనటువంటి వాళ్ళు. మరి వాళ్ళకి అన్ని జంతువులు తెలుసు, కానీ ఎక్సెప్ట్ ఆర్స్ తెలియదు, ఐరన్ తెలియదు. ఈ రెండు మాత్రమే తెలియదు. మిగతా అన్నీ కూడా దాదాపుగా వీళ్ళకు తెలిసినటువంటి. అవన్నీ తెలిసినవి ఏడు ద్వారా వాళ్ళ యొక్క ముద్రలు, సీల్స్, ప్రతిమలు, ఇమేజెస్, పశుపతిని పూజించారని, మదర్ గాడెస్ పూజించారని, ఆర్నడ్ బుల్ అంటే ఎద్దులు, మూపుడు ఎద్దులు అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళకు మూపుడు ఎద్దు అంటే ఊబర ఉన్న ఎద్దు అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువగా ఆరాధ్యం చూసేవాళ్ళు. మరి పశుపతికి బుల్ నంది వాహనం. మరి ఆ విధంగా హరప్పా నాగరికతలో స్నేక్ నేచురల్ వర్షిప్ కూడా ఉంది. మరి హరప్పా నాగరికత ముందు ఏమైనా నాగరికత ఉందా? విలేజ్ సెటిల్మెంట్స్ తప్పకుండా ఉండాలి. పట్టణ నాగరికత ముందు విలేజ్ సెటిల్మెంట్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే విలేజ్ సెటిల్మెంట్స్ లేకుండా పట్టణం అనేది ఎమర్జీ కాదు. మరి విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడ మొదలైనాయి అంటే నియోలిథిక్ పీరియడ్లో, కొత్త రాతి యుగంలో మొదలైనాయి. కొత్త రాతి యుగంలో ఎప్పటి నుంచి? కొత్త రాతి యుగంలో 5000 క్రీస్తు పూర్వము, 5500 క్రీస్తు పూర్వం, 5500 నుంచి 3500 అంటే 2000 సంవత్సరాల పీరియడ్. ఏమిటి పీరియడ్ అంటే అది కొత్త రాతి యుగంలో మనకు ఏంటి విలేజ్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి. ఎక్కడ? నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, సింధు నదికి అవతల 2 చోట్ల కనపడ్డాయి. సింధు నది లోయలో కనపడ్డాయి. సింధు నది లోయ అవతలి భాగంలో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఎక్కడ? ఇరాన్, ఇరాక్ ఏరియాలో, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, బెలుచిస్తాన్ ఏరియాలో ఈ యొక్క విలేజ్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి. విలేజ్ సెటిల్మెంట్స్ లో వాళ్ళు పండించింది ఏంటంటే నియోలిథిక్ పీరియడ్లోనే మనకు ఏం కనిపించాయంటే వీట్, బార్లీ పండించినట్టుగా, సీరియల్స్ పండించినట్టుగా, మూపుడు ఎద్దు, వాళ్ళ అగ్రికల్చర్ వచ్చు కాబట్టి ఎద్దు. సో ఈ విధంగా అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ కనిపించినాయి. అయితే ఇక్కడ ఒకటి చదవాల్సింది ఏంటంటే అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్, అగ్రికల్చర్ మొట్టమొదటి ఏదంటే ఏ అగ్రికల్చర్ అంటే ఓ కల్టివేషన్ మొదలైంది. మొత్తం ప్రపంచంలో ఓ కల్టివేషన్ అంటే ఫెర్టైల్ సాయిల్లో స్టిక్ తోటి రంధ్రాలు చేసి ఆ రంధ్రాలలో గింజలు వేయటం, దాన్ని ఓ కల్టివేషన్ అంటారు. దాన్ని స్టిక్ తోటి కల్టివేషన్ ఉమెన్ చేశారు మొట్టమొదటి కల్టివేషన్. తర్వాత ఓ నుంచి ప్లవ్ వచ్చింది. ప్లవ్ అంటే నాగలి. అంటే ఈ మొట్టమొదటి విలేజ్ సెటిల్మెంట్స్ ఎట్లాంటి అంటే ఓ కల్టివేషన్ ఉమెన్ చేశారు అగ్రికల్చర్. ఈ విధంగా ఎక్కడెక్కడ అంటే ఈ అగ్రికల్చర్ సెటిల్మెంట్ ఆఫ్ఘనిస్తాన్, బెలుచిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి మెహరీగర్ అనే చోట్ల, ఇరాన్, ఇరాక్ ఏరియాలో మెహరీగర్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో, బెలుచిస్తాన్ ఏరియాలో మెహరీగర్ అనే ప్లేస్ ఉంది. అక్కడ విలేజ్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి. సేమ్ హరప్పాలు ఉన్నటువంటి యొక్క ప్రతిమలు, హరప్పాలు ఉన్నటువంటి సీల్స్, అక్కడ మెహరీగర్లో కొంత ఉన్నటువంటి సారూప్యత ఉన్నటువంటి సెటిల్మెంట్స్ అక్కడ మెహరీగర్లో కనపడ్డాయి. ఇది విలేజ్ సెటిల్మెంట్స్. అట్లే కులీగులి మహమ్మద్, ఆఫ్ఘనిస్తాన్ అంటే బెలుచిస్తాన్, ఈస్టర్న్ బెలుచిస్తాన్లో కులీగులి మహమ్మద్, గండక్ రివర్ వ్యాలీ అక్కడ. ఆ విధంగా ఆఫ్ఘనిస్తాన్లో, బెలుచిస్తాన్లో మెహరీగర్, కులీగులి మహమ్మద్ అనే చోట్ల, గండక్ రివర్ వ్యాలీ అనే చోట్ల
ఈ యొక్క విలేజ్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి మొట్టమొదట. అట్లానే ఈ విలేజ్ సెటిల్మెంట్స్ అంటే హరప్పా కన్నా ముందు ఉన్నటువంటి సెటిల్మెంట్స్, హరప్పా నాగరికత కన్నా ముందు ఉన్న సెటిల్మెంట్స్ విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ? కులీగులి, మహమ్మద్ మహరిగర్ అంటే ఆఫ్ఘనిస్తాన్, బెలుచిస్తాన్ ఏరియాలో బయటపడ్డాయి, గండక్ రివర్ అనే ప్లేస్లో. అట్లే కాకుండా ఇండస్ రివర్ వ్యాలీ, ఇండస్ బేసిన్లో కూడా విలేజ్ సెటిల్మెంట్స్ కనపడ్డాయి. ఇండస్ బేసిన్లో విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడంటే అమ్రీ, అట్లనే కోట్ డిజ్, చెన్నుదారో, ఇంకా ఈ విధంగా హరప్పా హరప్పా ఎక్కడ లొకేషన్ ఇది? పంజాబ్లో, వెస్టర్న్ పంజాబ్లో రావి రివర్ వ్యాలీలో ఉన్నటువంటిది హరప్పా నాగరికత. దానికి కొంత దూరంలోనే సింధు నది లోయలో వచ్చినటువంటి ఇది మొహంజదారో. మొహంజదారో అంటే మౌంట్ ఆఫ్ డెడ్, కొంత దూరంలోనే ఇది ఒక పట్టణ నాగరికత. హరప్పా, మొహంజదారో అనేవి రెండు పట్టణాల నాగరికత. దాని చుట్టూగా విలేజ్ సెటిల్మెంట్స్ కూడా ఉన్నాయి. ఎక్కడ? అమ్రీ, అమ్రీ, కోట్ డిజ్, చెన్నుదారో, కాలిబంగన్, రాజస్థాన్. సో ఈ విధంగా ఇండస్ బేసిన్లో కూడా కొన్ని విలేజ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంటే పట్టణ నాగరికత కన్నా ముందు విలేజ్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంటే ఇవి ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్. నియోలిథిక్ పీరియడ్లో ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ అంటారు. ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ ఇండస్ రీజియన్కు వెస్ట్ ప్రాంతంలో ఉన్నాయి. ఇండస్ రీజియన్లో కూడా ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఎర్లీ ఫేజ్ ఆఫ్ హరప్పా కన్నా ముందు ఉన్నటువంటి విలేజ్ సెటిల్మెంట్స్, టౌన్స్, విలేజెస్, విలేజ్ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రొడక్షన్ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ? మహరగర్లో, మరి కులీగులి మహమ్మద్లో, గండక్ రివర్ బేసిన్లో, ఇక్కడ ఈ యొక్క ఇంకా అక్కడ కాకుండా ఎక్కడ? గగ్గర్ రివర్ వ్యాలీ, కూడా కక్రా అండ్ గగ్గర్ రివర్ వ్యాలీలో కూడా, రాజస్థాన్లో కూడా ఇండస్ రీజియన్లో కూడా విలేజ్ సెటిల్మెంట్ ఉన్నాయి. లోతాల్లో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ మనకు బయటపడ్డాయి. ఇవి ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 5500 నుంచి 3500 దాకా ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్. ఈ నియోలిథిక్ కల్చర్స్ అంటారు. నియోలిథిక్ కల్చర్స్ తర్వాత వచ్చింది ఏంటంటే నియోలిథిక్ పీరియడ్లో ఏంటి? 5500 నుంచి 3500 దాకా ఉన్నటువంటిది ఏంటంటే 2000 సంవత్సరాలు కొత్త రాతి యుగం పీరియడ్లో వ్యవసాయక ప్రదేశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్. అవి ఎప్పుడయ్యా అంటే ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ క్రీస్తు పూర్వం 3500 నుంచి 2600, అంటే దాదాపుగా 900 సంవత్సరాల పీరియడ్ ఏంటంటే ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ అంటారు వాటిని. అంటే కొత్త రాతి యుగం అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, కొత్త రాతి యుగం అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ తర్వాత ఎర్లీ హరప్పన్ ఫేజ్ అంటారు దాన్ని. అది 3500 నుంచి 2600 క్రీస్తు పూర్వం. తర్వాత మ్యాచ్యూర్ హరప్పన్ స్టేజ్, అంటే పీక్ స్టేజ్కి ఉన్న హరప్పా పీరియడ్ ఏంటి అంటే 2600 క్రీస్తు పూర్వం 2600 నుంచి క్రీస్తు పూర్వం 1800 దాకా ఉన్నది మ్యాచ్యూర్, అంటే మ్యాచ్యూర్ హరప్పన్ కల్చర్. పీక్ స్టేజ్కి వచ్చినటువంటి హరప్పా సంస్కృతి పీరియడ్ ఏంటి అంటే 2600 నుంచి 1800 దాకా ఉన్నటువంటిది. మరి 1800 అని ఎట్లా చెప్తాము అంటే
1900 1800 పీరియడ్లో మెలూహా అని పిలువబడ్డారు. ఎవరు? మెసొపొటేమియా వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మెలూహా సివిలైజేషన్ నాగరికత అన్నారు. అంటే ఏంటి? మెలూహా అని పిలవడం అనేది ఆ తర్వాత పోయింది. అంటే ఏంటి? 1900 తర్వాత పోయింది. కాబట్టి 1800 లాస్ట్. ఇది మెసొపొటేమియాకు సింధు నదికి ఉన్న కనెక్షన్ పోయింది. అది ఆ తర్వాత 1800 నుంచి తర్వాత పీరియడ్ ఏంటారంటే లేటర్ హరప్పా ఫేజ్ అంటారు. తర్వాత హరప్పా కాలం, తర్వాతి హరప్పా కాలం. ఆ విధంగా హరప్పా కాలాన్ని ఇన్ని భాగాలుగా చేశారు. మొట్టమొదటి భాగం ఏంటి అంటే కొత్త రాతి యుగంలో అగ్రికల్చరల్ సెటిల్మెంట్స్ వచ్చినాయి, విలేజ్ సెటిల్మెంట్స్ వచ్చినాయి. ఈ విలేజ్ సెటిల్మెంట్స్ కూడా కనపడ్డాయి. ఆ తర్వాత హరప్పా కన్నా ప్రీ హరప్పన్ సెటిల్మెంట్స్ కూడా కనపడ్డాయి. ఎక్కడెక్కడ? ఇండస్ రీజన్కు వాయువ్య ప్రాంతంలో, పశ్చిమ వాయువ్య ప్రాంతంలో, ఇండస్ రీజియన్లో కూడా ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అంటే హరప్పా కన్నా ముందు ఉన్న సెటిల్మెంట్. తర్వాత అది 3500 నుంచి 2600 పీరియడ్. అది ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్. ఎక్కడెక్కడ అవి ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ అంటే ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ మనం కనుగొన్నామంటే మెహరగల్, బెలుచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో మెహరగల్, బెలుచిస్తాన్లో ఉన్నటువంటి కులీగులి మొహమ్మద్, గండక్ రివర్ వ్యాలీ. మరి ఇండస్ రివర్ వ్యాలీలో కూడా, ఇండస్ బేసిన్లో కూడా ఉన్నాయి. మరి కోట్ డిజ్, చెన్నుదారో, ఇంకా అది కాకుండా కాలిబంగన్, రూపా, ఇవన్నీ సెటిల్మెంట్స్ ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్. ఆ తర్వాత మ్యాచ్యూర్ హరప్పా సెటిల్మెంట్స్లో ఏంటి అంటే ఈ హరప్పా రావి రివర్, హరప్పా లోయలో, హరప్పా రావి రివర్ లోయలో పంజాబ్, వెస్ట్ పంజాబ్లో బయటపడుతుంది రావి రివర్. పంజాబ్ అంటే 5 రివర్స్, జీలం, చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. రావి నది ఒడ్డున ఉన్నటువంటిది హరప్పా సైట్ మొట్టమొదటి కనిపెట్టబడింది. కాబట్టి దీన్ని హరప్పా సంస్కృతి అన్నారు. మొట్టమొదటి పేరు ఈ ప్రాంతంలో మొట్టమొదటిగా కనిపెట్టబడినటువంటి పురాతన కట్టడం ఏంటంటే హరప్పా. కాబట్టి దీన్ని హరప్పా సంస్కృతి అన్నారు. మరి ఇది హరప్పా సంస్కృతి ఎక్కడ అంటే ఇండస్ వ్యాలీ, రివర్ వ్యాలీలో ఉన్నటువంటి మోహంజదారో కూడా దీని దగ్గరగా ఉంది. కాబట్టి ఈ యొక్క సంస్కృతి అంతా కూడా ఇండస్ రివర్ వ్యాలీ, ఇండస్ సింధు నది, దాని ఉపనదుల పరివాహ ప్రాంతంలో ఏర్పడ్డది. కాబట్టి దీన్ని సింధు నాగరికత అన్నారు. సో ఆ విధంగా హరప్పా నాగరికతను 2 పేర్లతో పిలిచారు. ఒకటి హరప్పా నాగరికతని, రెండవది సింధు నది లోయలో పరివాహ ప్రాంతంలో మొత్తం ఇది 600 చదరపు మైళ్ళ, స్క్వేర్ మైల్స్ ఏరియాలో ఇది విస్తరించబడింది. కాబట్టి దీన్ని సింధు నది పరివాహ, సింధు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నది యొక్క నది మైదాన నాగరికత అని అన్నారు. అదే 3 పేర్లతో దీన్ని పిలిచారు. మరి ఆ తర్వాత ఈ ఎర్లీ సెటిల్మెంట్స్ తర్వాత మ్యాచ్యూర్ హరప్పన్ సెటిల్మెంట్స్. అంటే ఎర్లీ సెటిల్మెంట్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఏది మ్యాన్ మేడ్ పాటరీ, వీల్ మేడ్ పాటరీ. చక్రంతో కూడా వీల్ మేడ్ పాటరీ వచ్చింది. వీల్ చక్రంతో కూడా పాటరీ చేశారు. ఎందుకు పాటరీ అంటే పాటరీ ఎక్కడ వచ్చింది? న్యూలిథిక్ పీరియడ్ లో వచ్చింది, కొత్త రాజయుగంలో వచ్చింది. ఎందుకు? పంటలు పండిస్తున్నారు కాబట్టి పంటలను స్టోర్ చేసుకోవాలి. కాబట్టి కుండలు వచ్చినాయి. కుండలు కూడా రకరకాల కుండలు వచ్చినాయి. ఏంటి అంటే ఒకేరి కలర్డ్, ఊదా రంగులో ఒకేరి కలర్డ్ పెయింటెడ్ గ్రేవే, పెయింట్ చేయబడినటువంటి కుండలు, వీల్తో చేయబడిన కుండలు. మరి ఇంకా ఏం వాడారంటే వీళ్ళు ఇంకా ఏంటి? కాపర్ వాడారు. కాపర్ వస్తువులు బయటపడ్డాయి, దంతం వస్తువులు బయటపడ్డాయి.
తర్వాత స్టోన్ స్టోను వివిధ రకాల స్టోన్స్ను యూజ్ చేస్తున్నారు వీళ్ళు. స్టోన్స్ ద్వారా వాళ్ళ యొక్క సీల్స్ కూడా ప్రతిమలు వాళ్ళ యొక్క ఏంటి వాళ్ళకి తెలిసినటువంటి ఉడుతలు, వాళ్ళకి తెలిసినటువంటి యొక్క ఎనిమల్స్ మట్టి స్టోన్స్ మీద కాదు క్లే మట్టితో చేశారు. వివిధ రకాలైనటువంటి ఆట వస్తువులు మట్టితో చేశారు. ఆ మట్టి వస్తువులు మరి స్టోన్ మీద గీతలు, స్టోన్ మీద చెక్కినటువంటి అన్ని కూడా బయటపడ్డాయి. స్టోన్ ఆర్టిఫాక్ట్స్, క్లే కుండలు, మట్టితో చేయబడ్డ కుండలు, వీలుతో చేయబడ్డ కుండలు, వాటి మీద పెయింటింగ్స్, కుండల మీద పెయింటింగ్స్, ఇవన్నీ కూడా మరి అది కాకుండా వాళ్ళు వాడినటువంటి వాళ్ళకి తెలిసినటువంటి వీడు, బార్లీ, కాటన్ కూడా కులి మహమ్మద్లో ఉంది మొట్టమొదటిసారి కాటన్. ఇంకా మెహర్గర్లో కూడా ఉంది కాటన్. అంటే ఆ యొక్క ప్రదేశాలకు వీళ్ళకు లింక్ ఉన్నది. ఎవరికి? హరప్పా వాళ్ళకి. మరి ఈ విధంగా విలేజ్ సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయంటే, ఎక్కడైతే రివర్ నదులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే హిల్ రాళ్ళు దొరికినాయో అక్కడ ఈ యొక్క వ్యవసాయమైనటువంటి సెటిల్మెంట్స్ వచ్చినాయి. అవి ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ని వ్యవసాయమైన సెటిల్మెంట్స్ అంటారు. ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ నుంచి నెమ్మదిగా వీళ్ళు ఏం చేశారంటే ఇండస్ బేసిన్లోకి లేదా రివర్ వ్యాలీలోకి పోయినారు. మొట్టమొదటిసారి ఓన్లీ చిన్న ఏరియాలనే, చిన్న ఒండ్రు మట్టి ఉన్న చిన్న నదీ పరివాహ ప్రాంతంలోనే వీళ్ళు ఉన్నారు. అక్కడ హిల్ ఏరియాలో రాళ్ళు దొరికే చోట ఉన్నారు. కానీ తర్వాత వాళ్ళు కాపర్ని యూజ్ చేసినారు. కాపర్ అంటే రాగి వస్తువులు, తర్వాత టిన్ కలిపారు, రెండు కలిపి బ్రాంజీ వస్తువులు కూడా వాడారు. మ్యాచ్యూర్ హరప్పా స్టేజ్ ఏంటంటే బ్రాంజీ వస్తువులు బయటపడ్డాయి, కాపర్ వస్తువులు బయటపడ్డాయి, క్లేమ్ బయటపడ్డది, పిక్టోరియల్ స్క్రిప్ట్ బయటపడ్డది. అదే కాకుండా షిప్ సెయిలింగ్ కూడా ఉంది వీళ్ళకి. బులక్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? మ్యాచ్యూర్ హరప్పా స్టేజ్లో పట్టణ నాగరికత డెవలప్ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, అతి ముఖ్యమైన కారణము నదీ పరివాహ ప్రాంతాన్ని వాడుకోవడం. అంటే నదీ పరివాహ ప్రాంతం ఎట్లాంటిది? బాగా ఫెర్టైల్ ల్యాండ్లో ప్లవ్ కల్టివేషన్, కల్టివేషన్ తీసేసి ప్లవ్ కల్టివేషన్, మరి బులక్ కార్డ్స్ యూజ్ చేశారు. షిప్ సెయిలింగ్ ఉన్నది, షిప్ ద్వారా వస్తువులు రవాణా చేశారు. కాబట్టి రవాణా చీప్ అయిపోయింది, ఎక్కువ వస్తువులు తరలించారు. ఆ విధంగా వర్తక వ్యాపారం కూడా ఉచ్చ స్థితిలో వచ్చింది ఎప్పుడు? హరప్పా పీరియడ్లో. ఆ విధంగా వీళ్ళ వర్తక వ్యాపారం సంబంధాలు ఎవరితో ఉన్నాయి? మెసొపొటేమియా. కాబట్టి మెసొపొటేమియా వాళ్ళు వీళ్ళను మెలూహా ప్రాంతం అని అన్నారు. మెసొపొటేమియాకు సంబంధాలు ఉన్నాయి, వీళ్ళకు ట్రేడ్ అండ్ కామర్స్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో ఈ విధంగా పట్టణ నాగరికతలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువులు ఈ పట్టణ నాగరికత ఎమర్జీ కావడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఒండ్రు మట్టి కాకుండా ఈ యొక్క నదీ పరివాహక నదులు, సింధు నది, మరి దాని ఉపనదులు ఎట్లా ప్రవహిస్తాయంటే బాగా కాలం అంతా ప్రవహిస్తుంటాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా సెప్టెంబర్లో జూన్ జూలైలో ప్రవహిస్తుంటాయి. ఆ యొక్క ఒండు మట్టితోటి ఏర్పడిన ఒండును ఆ తర్వాత డ్రై ఒండు మట్టి ఫామ్ అయిపోయి ఆ మైదానాన్ని యూజ్ చేయడం ద్వారా సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. ఇక్కడెక్కడ? హరప్పా, మోహంజదారోలో సర్ప్లస్ ప్రొడక్షన్.
మొట్టమొదటి సర్ప్లస్ ప్రొడక్షన్ లేదు, ఎర్లీ సెటిల్మెంట్స్ అప్పుడు కొంచెమే సర్ప్లస్. నియోలిథిక్ పీరియడ్లో అసలు మిగులు అనేది లేదు. ఎప్పుడైతే మిగులు ఉంటుందో మిగతా వృత్తులు వస్తాయి. ఎప్పుడు మిగులు ఎప్పుడైతే లేదో అందరూ కూడా ఫుడ్ కోసమే పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క ఇండస్ వ్యాలీలో వచ్చినటువంటి పట్టణ నాగరికతలు ఏంటంటే సర్ప్లస్ ప్రొడక్షన్, విలేజ్ సెటిల్మెంట్, సరౌండింగ్స్ ఉన్నటువంటి విలేజ్ సెటిల్మెంట్స్ ద్వారా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ అంటే ఫుడ్, వీట్, బార్లీ, మరి తర్వాత కాటన్, మరి ఇంకా మిగతా సీసం, మిగతా తినే పదార్థాలు కూడా మరి వాళ్ళకు సర్ప్లస్ ప్రొడక్షన్ అయింది. సర్ప్లస్ ప్రొడక్షన్ ప్లస్ ఈ కల్టివేషన్ ఇంప్రూవ్ అయింది. రివర్ వ్యాలీ ఎక్స్ప్లైట్ చేశారు, సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. కాబట్టి అందరూ ఒకే వ్యవసాయం మీద పనిచేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఏమైంది, కొంతమంది షిప్ తయారు చేయడం మొదలుపెట్టారు. కొంతమంది ఇంప్లిమెంట్స్, వాళ్ళకి కావాల్సిన ఇంప్లిమెంట్స్, వాడుకలకు కావాల్సిన ఇంప్లిమెంట్స్, కాపర్, సికెల్ కోయడానికి, క్రాప్ దున్నడానికి, ప్లవ్, ఇలాంటివి కావాల్సి వచ్చింది. కాబట్టి క్లాసిఫికేషన్ ఆఫ్ ది ఆక్యుపేషన్స్ రకరకాల వృత్తులు వచ్చినాయి. ఎప్పుడు సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి అగ్రికల్చర్లో రకరకాల వృత్తుల పరంగా సీల్స్ చేయటం, కుండలు చేసేవాడు బ్లాక్ స్మిత్ అంటే ఐరన్ లేని కాబట్టి బ్లాక్ స్మిత్ లేడు, కాపర్ ఉన్నాడు కాపర్ స్మిత్ అన్నాడు, రాంజీ కాపర్ టిన్ కలిపారు కాబట్టి రాంజీ వర్క్ చేసేటువంటి స్మిత్తర్స్ ఉన్నారు, కాపర్ స్మిత్తర్స్ ఉన్నారు, పాటనర్స్ ఉన్నారు, కుండలు చేసేవాళ్ళు. సో ఈ విధంగా వివిధ రకాల యొక్క వీళ్ళు హరప్పా వాళ్ళు ఏంటి అంటే బాగా గాజులు ధరించేవాళ్ళు, గువ్వెలు ఉండేవి, వాళ్ళకు అద్దాలు, మిర్రర్స్, బ్రాంజ్ మిర్రర్స్ ఉండేవి. సో ఇవన్నీ అంటే ఆర్నమెంట్స్ ఉండేవి వీళ్ళకు. ఇవన్నీ తయారు చేయడానికి ఒక వృత్తిపరమైనటువంటి వాళ్ళు కావాలి. ఆ విధంగా వృత్తులు వచ్చినాయి. వృత్తి పేరు మీద క్లాస్ అంటే వర్గాలు కూడా వచ్చినాయి. మరి ఇంకా ఏంటి అంటే ఒక నమ్మకం, రిలీజియస్ నమ్మకాలు కూడా వచ్చినాయి. ఏదైతే సాటిస్ఫై కాలేదో ఆ విధంగా రిలీజియస్ నమ్మకాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఒక ప్రీస్ట్లీ వర్గం కూడా వచ్చింది. సో ఈ విధంగా మరి ఈ కట్టడాల్లో ఏం బయటపడ్డాయంటే హరప్పా మ్యాచ్యూర్ కట్టడాల్లో ఒక గ్రేట్ బాత్ ఒకటి బయటపడింది. గ్రేట్ బాత్ అంటే అందరూ సామూహికంగా స్నానాలు చేసేటువంటి స్విమ్మింగ్ పూల్ ఒకటి బయటపడింది. గ్రేట్ గ్రానరీ, హరప్పాలో గ్రేట్ గ్రానరీ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి ఒక సెల్స్, ఫుడ్ను స్టోరేజ్ చేసేటువంటి సెల్స్ కూడా కనపడ్డాయి. అంటే ఫుడ్ ప్రొడక్షన్ ఏది పన్నుల ద్వారా వసూలు చేసి రిజర్వ్ చేసి కరువు కాలంలో దాన్ని రిలీజ్ చేసేవాళ్ళు. అది ఏన్షియంట్ పద్ధతిలో ఉండేది పురాతన. ఈ విధంగా గ్రానరీ ఉండేవి. ఇంకా అది కాకుండా ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు ఏంటి, రాష్ట్రపతి భవన్, అట్లాంటి పెద్ద పెద్ద భవనాలు, పిల్లర్లు సపోర్ట్ తోటి స్టోరీడ్ భవనాలు, నాన్ స్టోరీడ్ భవనాలు, దాచుడు గుడిసెలు, ఇవన్నీ అంటే అంతస్తుల వారి సొసైటీ ఉన్నది అని చెప్పబడుతుంది. ఇంకా ఇక్కడ మ్యాచ్యూర్ హరప్పా నాగరికతలో అంతటా కూడా ఒకే రకమైనటువంటి బ్రిక్స్ యూజ్ చేశారు. సైజు, పొడుగు, వెడల్పు, మందం ఒకే సైజు బ్రిక్స్ యూజ్ చేసినారు. అంటే ఒకే సైజు బ్రిక్స్ యూజ్ చేసినారు కాబట్టి ఈ అన్నిటికి కలిపి ఈ 900 స్క్వేర్ మైల్స్ ఏరియాలో ఉన్నటువంటి హరప్పా నాగరికత లేదా ఇండస్ వ్యాలీ నాగరికతకు ఒక రాజకీయ నాయకులు అనేవాళ్ళు, ప్రభుత్వం ఉంటేనే కానీ యూనిఫామిటీ మెయింటైన్ చేయరాదు, లేదంటే యూనిఫామిటీ మెయింటైన్ చేయరాదు. సో ఆ విధంగా యూనిఫామిటీ కట్టడాలు వచ్చినాయి, షిప్స్ వచ్చినాయి, షిప్ సెయిలింగ్ వచ్చింది, గ్రేట్ గ్రానరీస్ వచ్చినాయి.
ఆక్యుపేషన్, వివిధ రకాల ఆక్యుపేషన్స్ వచ్చినాయి, ప్రీస్లీ క్లాస్ వచ్చింది. సో ఇవన్నీ రావడానికి గల కారణం ఏంటంటే సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. సో ఇలా మరి బులక్ కార్డ్స్ వచ్చినాయి, షిప్ షెయిలింగ్ వచ్చింది, షిప్ పడవ మరి ఇలాంటి హరప్పా నాగరికత మరి ఎందుకు క్షీణించింది ఇలాంటిది అంటే ఇక్కడ చూడండి, మనం ఎర్లీ హరప్పా సెటిల్మెంట్స్ కు హరప్పా సెటిల్మెంట్స్ దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే ఎర్లీ హరప్పా సెటిల్మెంట్స్ లో ఉన్నటువంటి యొక్క వస్తువులే హరప్పా నాగరికతలో దాదాపుగా అలాంటి కలర్స్ ఉన్నటువంటి యొక్క ఆర్డరీ బయటపడింది. కాకపోతే ఏంటంటే ఇంకా కొంత తేడా ఏంటంటే అదో ఎర్లీ స్టేజ్, ఇదో మ్యాచ్యూర్ స్టేజ్. మ్యాచ్యూర్ స్టేజ్ ఎందుకు వచ్చిందంటే షిప్ సెయిలింగ్ వచ్చింది, మోర్ సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది, కాబట్టి ట్రేడ్ అండ్ కామర్స్ బాగా వచ్చింది. ట్రేడ్ అండ్ కామర్స్ ఎక్కడితో మెసొపోటేమియా తోటి, ఈజిప్ట్ నైల్ వ్యాలీ తోటి ఉన్నట్టుగా మనకు ఇక్కడ వస్తువులు కొన్ని అక్కడ మెసొపోటేమియా కనపడ్డాయి, మెసొపోటేమియా వస్తువులు ఇక్కడ కనపడ్డాయి. సో ఆ విధంగా మరి ఒక రాజు ఉండేవాడు, రాజుకు ఒక స్మూత్గా ఫంక్షన్ కావడానికి ఒక ఏమంటారు దీన్ని, ఒక వర్గం అతని రాజు సహాయపడే మంత్రివర్గం అనేది కొంతమంది పరిపాలన సపోర్ట్ చేశారు వర్గం ఉండేది. పీస్ఫుల్, వీళ్ళంతా ఎట్లాంటి వాళ్ళు పీస్ఫుల్గా యుద్ధాలు చేయకుండా ఎక్కువగా మరి అగ్రికల్చర్, వర్తక వ్యాపారం వృద్ధి చేసేటువంటి ఒక నాగరికత. సో ఇలాంటి నాగరికత మరి ఎందుకు అభివృద్ధిలోకి వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది ఫెర్టైల్ సాయిల్, షిప్ సెయిలింగ్, బులక్ కార్ట్ యూసేజ్, ఇంకా వేరియస్ ఇంప్లిమెంట్స్ యూసేజ్, ప్లౌ కల్టివేషన్, ఇవన్నీ రావడం సర్ప్లస్ ప్రొడక్షనే అన్నిటికీ అర్బనైజేషన్కు దారితీసింది. ఆ విధంగా అర్బన్ సెటిల్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎట్లా ఉన్నాయంటే ఇక్కడంతా కూడా హరప్పా మోహంజదారోలో వెస్ట్ లో ఒక కోట ఉండేది, కోటలు ఉండేవి, వెస్ట్ లో కోటలు ఉండేవి, ఈస్ట్ లో టౌన్ ప్రాపర్ ఉండేది. కోట ఎత్తుగా ఉండేది, కోట చుట్టూ రక్షణ కోసం గోడలు ఉండేవి, ఎత్తు మీద ఉండేది గోడలు ఉండేవి. ఆ కోట గోడల్లో ఏంటి బయటపడ్డాయి అంటే రాష్ట్రపతి భవన్ లాంటి బిగ్ భవనాలు బయటపడ్డాయి, అసెంబ్లీ హాల్ లాంటిది బయటపడ్డది. ఇంకా ఏం బయటపడ్డాయి అంటే గ్రేట్ బాత్, గొప్ప స్విమ్మింగ్ పూల్, గ్రేట్ గ్రానరీస్, మరి చార్జ్డ్ హౌసెస్, వాటిని పనులు అందరూ పనిచేసే వాళ్ళు, గుడిసెల్లో ఉండేటువంటి కార్మికులు కూడా. టౌన్ ప్రాపర్లో ఏంటంటే స్టోరీడ్ హౌసెస్, నాన్ స్టోరీడ్ హౌసెస్, మరి ఇంకా స్ట్రీట్ లైట్ సిస్టమ్ ఉన్నట్టుగా, డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టుగా, వెల్ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్ అర్బన్ సెంటర్స్ బయటపడ్డాయి. ఇది హరప్పా మోహంజదారో ఇట్లాంటి వెల్ ప్లాన్డ్, ప్రీ ప్లాన్డ్, స్టోరీడ్ హౌసెస్, ఫీచరింగ్ బాత్, డ్రైనేజ్ సిస్టమ్, స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్, ఇవన్నీ కూడా బయటపడ్డాయి. ఇలాంటి అద్భుతమైన నాగరికత ఎలా డిక్లైన్ అయింది, నాశనం అయింది అంటే 3-4 కారణాలు చెప్తారు. ఎలా నాశనం అయిందంటే సడన్గా ఎట్లా నాశనం అయింది అంటే కొంతమంది ఏం చెప్తారంటే ఫ్లడ్స్ వచ్చినాయి, హరప్పా సింధు నది లోయలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ రావడంతో, ఎర్త్ కేక్స్ రావడంతో నాశనం అయింది. ఫ్లడ్స్ అంటే వరదలు వచ్చినాయని ఎవిడెన్స్ ఏంటి అంటే ఈ హరప్పా నాగరికత మోహంజదారోలో ఎట్లా అంటే 3-4 లేయర్స్ ఉన్నటువంటి పట్టణాలు, 80 ఫీట్ల ఎత్తులో సిల్ట్ పేర్కొంది. 80 ఫీట్ల ఎత్తులో 3-4 లేయర్స్ ఉన్న పట్టణాలు బయటపడ్డాయి. మోహంజదారోలో 3-4 పట్టణాలు, 3 అంతస్తులు 4 అంతస్తులు, 80 ఫీట్లు
70 ఫీట్లు 80 ఫీట్లు ఉన్నటువంటి ఒక కట్టడం తర్వాత ఫ్లడ్స్ వచ్చి ఒక కట్టడం కొట్టుకుపోయిన తర్వాత మళ్ళా దాని మీదనే కట్టడాలు వచ్చింది. ఎందుకంటే ఫెర్టైల్ సాయిల్ వదులుకోరు. వరదలు వచ్చినంత మాత్రం కొట్టుకుపోయిన తర్వాత మళ్ళా వస్తారు, మళ్ళీ సెటిల్ అవుతారు, మళ్ళా కట్టడాలు కడతారు. ఆ విధంగా బ్రిక్స్ యూజ్ చేసినారు, మడ్ మోటార్లు యూజ్ చేసినారు. సో ఆ విధంగా 3 లేయర్స్ ఆఫ్ కట్టడాలు, వర్టికల్ హారిజాంటల్ ఇదే 3 లేయర్స్ ఆఫ్ పట్టణం బయటపడింది. అక్కడ మోహంజదారో, మౌండ్ ఆఫ్ ది డెడ్ అన్నారు వాళ్ళు. అందుకోసం సిల్ట్ అంటే ఫ్లడ్స్ వల్ల లేదా ఎర్త్ కేక్స్ రావడం వల్ల రివర్ వ్యాలీ, రివర్ ఫ్లో చేంజ్ అయ్యింది. ఎర్త్ కేక్ రావడం వల్ల రివర్ ఫ్లో అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయిందని, ఎర్త్ కేక్స్ రావడం వల్ల. ఆ విధంగా ఫ్లడ్స్ అండ్ ఎర్త్ కేక్ వల్ల నాశనమైంది అని చెప్పి ఒక వాదన. ఇంకో వాదన ఏంటంటే ఇండస్ రివర్ వ్యాలీ, ఇండస్ రివర్ కోర్స్ షిఫ్ట్ అవే, ఇక్కడ కాకుండా వేరే చోటికి షిఫ్ట్ అయింది. అంటే ఇండస్ ఒకే ప్రాంతం నుంచి ప్రవహించింది, ఇటు అటు షిఫ్ట్ అవుతుంటుంది ఇండస్ రివర్. కాబట్టి ఇండస్ రివర్ షిఫ్ట్ అయింది కాబట్టి ఈ ప్రాంతంలో డ్రై అయింది కాబట్టి నీరు లేకుండా మనుషులు ఉండరు. కాబట్టి మనుషులు కూడా షిఫ్ట్ అయిన దాని ప్రకారంగా వాళ్ళు మరి ఈ హరప్ప, మోహంజదారో నాగరికతలు అలా ఆ విధంగా ఫ్లడ్స్ వల్ల ఇండస్ రీజియన్ నాశనం అయింది అని కొంతవరకు నమ్మొచ్చు. కానీ హరప్ప ఎందుకు నాశనం అయింది అని అడుగుతున్నారు, క్వశ్చన్ వచ్చింది. హరప్ప మరి రివర్ ఇండస్ ఫ్లడ్స్ లో పోదు కదా, అది రావి రివర్ బేసిన్ లో ఉంది కదా, మరి అది ఎందుకు నాశనం అయింది అని కూడా ఒక క్వశ్చన్. డిఫరెన్స్ కదా, ఇది సింధు నది పరివాహ ప్రాంతంలో ఫ్లడ్స్ వస్తాయి, ఎర్త్ కేక్ ఫ్లడ్స్ వస్తాయి, కానీ మరి హరప్పాలో లేదు, మరి అది ఎందుకు నాశనం అయింది అని కూడా అడుగుతున్నారు. సో అనే క్వశ్చన్. సో ఆ విధంగా షిఫ్ట్ అయ్యింది, రివర్ షిఫ్ట్, ఇండస్ ఫ్లో షిఫ్ట్ అయ్యి కావడం వల్ల ఈ ప్రాంతం డ్రైగా మారింది. ఎక్కడైతే వాటర్ ఉందో మారి మళ్ళా ఆ ఏరియాలో ఈ నాగరికత స్ప్రెడ్ అయింది ఇలా. మరి కాబట్టి ఇది ఒకటి, షిఫ్టింగ్ ఆఫ్ ది ఇండస్ రివర్ ఫ్లో అనేది ఒకటి కారణం. ఫ్లడ్స్ అండ్ ఎర్త్ కేక్ అనేది మొదటి కారణం. రెండవది షిఫ్టింగ్ అవే ఆఫ్ ది ఇండస్ రివర్ ఫ్లో అనేది రెండవ కారణం. మూడవ కారణం ఏంటి అంటే ఈ యొక్క యారిడ్ జోన్ అయినటువంటి రివర్ గగ్గర్ అండ్ కక్రా రివర్ అండ్ ఏరియాలో యారిడ్ జోన్ అంటే ఈ యొక్క వర్షాలు లేకపోవడం యారిడ్ జోన్గా మారిందంటే తేమ లేకపోవడం, తేమ లేకుండా పోయి యారిడ్ జోన్గా మారింది. కాబట్టి ఈ రివర్ ఫ్లో గగ్గర్ రివర్ పరివాహ ప్రాంతం కూడా యారిడ్గా మొత్తం ఎండిపోయినట్టుగా తయారైంది. కాబట్టి ఆ గగ్గర్ కక్రా రివర్ వ్యాలీలో వర్షాలు లేకుండా, మరి ఫ్లో లేకుండా, వాటర్ ఫ్లో లేకుండా ఉంది. కాబట్టి అలా కూడా ఈ హరప్పా నాగరికత నాశనమైంది అని చెప్తున్నారు. యారిడ్ జోన్స్ ఆఫ్ ది గగ్గర్ అండ్ ది కక్కర్ రివర్ ఫ్లో అనేది ఒకటి. ఇది మూడవ కారణం. నాలుగవ కారణం ఏంటంటే ఆర్యుల దండయాత్ర వల్ల ఇది నాశనమైంది. ఆర్యుల దండయాత్రని ఎందుకు చెప్తున్నామంటే హరప్పా ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని హరియుపీయం అన్నారు. ఆ హరప్పా ప్రాంతాల్లో కోటలు, హరప్పా మోహంజదారోలో కోటలు ఉన్నాయి కదా, కాబట్టి ఇంద్రుణ్ణి పురంధరుడు అని పురాలను నాశనం చేసిన వాడు అని పిలిచారు. కాబట్టి పురాలు అంటే ఏంటి? ఈ యొక్క హరప్పా మోహంజదారో పట్టణాలను నాశనం చేసినటువంటి వాడు ఇంద్రుడు, కాబట్టి అతను పురంధరుడు అన్నాడు. హరప్పాను నాశనం చేసిన కాబట్టి హరియుపీయము అన్నారు. హరప్పా సైతం మొట్టమొదటిసారి ఈ వార్ లార్డ్, ఈ యొక్క దేవుళ్లకు యుద్ధ దేవుళ్ళని గెలిపించేటువంటి అధికారులు ఎవరైనా అంటే ఇంద్రుడు.
యుద్ధాల్లో రాక్షసులతో యుద్ధంలో వాళ్ళని గెలిపించేవాడు, దేవతను గెలిపించేవాడు ఇంద్రుడు. కాబట్టి ఇంద్రుని పురంధరుడు అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆర్యుల దండయాత్రతోటి నాశనమైందని చెప్తున్నారు. ఏది హరప్పా నాగరికత. ఆర్యుల దండయాత్ర అనేది 4వ కారణము. మరి ఆర్యుల దండయాత్ర చేశారని ఇంకొక ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే, స్ట్రీట్స్లలో ఒకరికొకరు అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏం చేశారంటే హగ్గు అంటే అల్లుకున్నారు. ఎందుకు? భయం. దండయాత్ర చేస్తున్నారు కాబట్టి, దండయాత్రలతోటి భయం వచ్చింది కాబట్టి పబ్లిక్ ఒకరు ఉన్నటువంటి అల్లుకొని అక్కడ పడి ఉన్నటువంటి బోన్స్ మనుషుల యొక్క అల్లుకొని భయంతో కంపితులైనటువంటి స్కెల్టన్స్ పడి ఉన్నాయి. కాబట్టి హగ్ చేసిన స్కెల్టన్స్ పడి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆర్యుల దండయాత్ర వల్ల కూడా ఇది నాశనం కావచ్చు అని చెప్పబడుతుంది. ఇది 4వ కారణం. ఇంకా సిమెట్రీ అంటే వాళ్ళ యొక్క ఏంటి, ఈ యొక్క చనిపోయిన వాళ్ళు పూడ్చేటువంటి ప్రదేశాల్లో పూడ్చేటువంటి వాటిలో పూడ్చేటువంటి పెట్టెలలో దొరికిన వస్తువుల ఆధారంగా కూడా హరప్పా నాగరికత వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఏ వస్తువులు వాడారు అనేది కూడా చెప్పబడుతుంది. ఆ విధంగా మరి కూడా హరప్పా నాగరికతను ఐడెంటిఫై చేశారు. ఈ విధంగా 2 పట్టణాలు, 900 స్క్వేర్ మైల్స్ ఏరియాలో యూనిఫామిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, యూనిఫామిటీ ఆఫ్ వర్తక వ్యాపారం జరుగుతున్నటువంటి, యూనిఫామిటీ ఆఫ్ కట్టడాలు ఉన్నటువంటి నాగరికత సడన్ గా ఇలా డిక్లైన్ అయింది. ఈ 4 కారణాల వల్ల చెప్పారు. ఇంకా అది కాకుండా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, ప్రకృతి పరంగా ఇక్కడ పంటల రంగులు తక్కువైపోయింది. ఎందుకై తక్కువైందంటే ఇక్కడ ఎక్కువ బర్డ్ బ్రిక్స్ యూజ్ చేసినారు. కాల్చిన ఇటుకలు యూజ్ చేయడం వల్ల ఈ యొక్క ఏరియా అంతా బ్రిక్స్ కాల్చారు కాబట్టి ఫారెస్ట్ జరిగిపోయింది. ఫారెస్ట్ అంటే అడవులు లేకపోతే వర్షాలు రావు. ఆ విధంగా బ్రిక్స్ కాల్చడంలో ఏం చేసినారంటే అడవులన్నీ పోయినాయి. అడవులు పోయింది కాబట్టి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వర్షాలు పడకుండా పోయినాయి. పడ్డా కూడా అతి వర్షము, కుంభవృష్టి లేదా వర్షాలు లేకుండా పోవడం. ఈ విధంగా దీన్ని ఏమంటే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్. సంస్కృతి నాగరికత పెంపొందడానికి ఉపయోగపడనటువంటి ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది. నెమ్మదిగా రావడంతో ఆ విధంగా కూడా హరప్పా సంస్కృతి నాశనం అయింది అని చెప్తున్నారు. ఈ విధంగా 5వ కారణం కూడా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ స్లోగా వచ్చింది కాబట్టి అలా హరప్పా సంస్కృతి నాశనమైంది అని చెప్తున్నారు. ఇంకా మరి హరప్పా సంస్కృతి నాశనమైంది కానీ హరప్పాలో సంస్కృతి నాశనమైందంటే మొత్తం నాశనమైందా? లేదు. హరప్పాలో ఉన్నటువంటి ఒక సంస్కృతి స్ప్రెడ్ అయిపోయింది. ఎక్కడ స్ప్రెడ్ అయిపోయింది? ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోయింది. అంటే ఏంటి? ఇతర ప్రాంతాలకు స్ప్రెడ్ అయ్యాలంటే దండయాత్రల వల్ల కానీ, ఫ్లడ్స్ వల్ల కానీ ఇతర ప్రాంతాలకు ఈ హరప్పా సంస్కృతి, హరప్పా పనిముట్లు, హరప్పా లాంటి కట్టడాలు ఇతర ప్రాంతాలకు ఎక్కడెక్కడ ఇతర ప్రాంతాలు రాజస్థాన్, గుజరాత్, మరి తర్వాత లోతాల్, కాలిబంగన్ ఏరియా ఇతర ప్రాంతాలకు ఈ కల్చర్ స్ప్రెడ్ అయింది. ఎందుకు ఈ కల్చర్ స్ప్రెడ్ అయిందని ఎలా చెప్పగలుగుతాం? అలాంటి పంటలు, అలాంటి నాగరికత మరి వీటికి సంబంధం ఉంది అని చెప్పి ప్రూవ్ చేయబడింది. కాబట్టి ఆ కల్చర్ మిగతా ఏరియాలోకి స్ప్రెడ్ అయింది. ఎందుకు? ఈ ఏరియాలో అనుకూలంగా పరిస్థితులు లేవు. అనుకూల పరిస్థితులు లేకపోవడానికి గల కారణం ఒకటి ఆర్యుల దండయాత్ర కావచ్చు, మరి ల్యాక్ ఆఫ్ రెయిన్స్ కూడా కావచ్చు, ఎర్త్క్వేక్స్ కూడా కావచ్చు, ఫ్లడ్స్ వల్ల కావచ్చు. ఈ నాగరికత సరౌండింగ్ ఏరియాలోకి స్ప్రెడ్ అయింది. సరౌండింగ్ ఏరియా
ఈస్ట్ సౌత్కు స్ప్రెడ్ అయ్యింది. ఆ విధంగా గుజరాత్ లోతాల్ వరకు స్ప్రెడ్ అయ్యింది. సో ఈ విధంగా సరౌండింగ్ ఏరియాస్కు ఇది ఎగబ్రాకింది అనడానికి ఏంటి అంటే, సరౌండింగ్ ఏరియాస్లో మళ్ళీ హరప్పా లాంటి అర్బన్ నాగరికత కాకుండా రూరల్ ఏరియాస్ ఇంక్రీజ్ అయినాయి. సరౌండింగ్ ఏరియాలో హరప్పా మోహంజదారో పట్టణాలకు సరౌండింగ్ ఏరియా చుట్టుపక్కల రూరల్ సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ అయినాయి. మరి ఆర్యులు రూరల్ సెటిల్మెంట్స్ ఉన్నటువంటి అర్బన్ సెటిలర్స్ గారు. మరి ఏదేమైతేంది, ఈ హరప్పా నాశనం కావడంతో రూరల్ సెటిల్మెంట్స్ సరౌండింగ్ ఏరియాలో ఇంక్రీజ్ అయినాయి. ఆ విధంగా రూరల్ సెటిల్మెంట్స్ ఇంక్రీజ్ అయ్యి మళ్ళా ఆ తర్వాత ఈ హరప్పా నాగరికత నాశనం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ అర్బనైజేషన్ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వచ్చే వరకు రెండో అర్బనైజేషన్ వచ్చింది. ఐరన్ టెక్నాలజీ వచ్చే వరకు రెండో ఆర్గనైజేషన్ వచ్చింది. అది ఈ విధంగా మరి సర్వైవల్స్ ఆఫ్ ది హరప్పా నాగరికత ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి హరప్పా నాగరికతలో ఉన్నటువంటి యొక్క పాటరీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కలర్డ్ పాటరీ ఉన్నది. అప్పుడు కలర్డ్ పాటరీ ఉంది. ఇప్పుడు వీల్ మేడ్ పాటరీ అప్పుడు చేయబడ్డది, ఇప్పుడు కూడా చేయబడుతుంది వీల్ మేడ్ పాటరీ. అప్పుడు కూడా బ్రాంజ్ వస్తువులు యూజ్ చేసినారు. కాపర్ను టిన్ను కలిపారు. కాపర్ టిన్ ఇప్పుడు కూడా అవైలబుల్. బ్రాంజ్ వస్తువులు ఇప్పుడు కూడా అవైలబుల్. మరి ఇంకా ఏంటి అంటే, అప్పటికి ఇప్పటికీ సర్వైవల్స్ ఏమేమి ఉన్నాయంటే, వాళ్ళ పశుపతి మదర్ గాడెస్ ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా ఆర్యన్ కల్చర్ మరి హరప్పన్ కల్చర్ రెండు మిక్స్ అయ్యి ఇప్పుడున్న హిందూ కల్చర్లో ప్రతిబింబిస్తున్నాయి ఈ రెండు కూడా. అప్పుడు టర్మరిక్ యూజ్ చేసినాడు, వర్మలిన్ యూజ్ చేసిన, కుంకుమ పసుపు యూజ్ చేసినాడు. పసుపును ఇప్పుడు కూడా టర్మరిక్, వర్మలిన్ అంటే కుంకుమ పాపడిలో పోసుకుని, అప్పుడు స్త్రీలు కూడా పాపడిలో కుంకుమ పోసుకునేది. ఇంకా ఆర్నమెంట్స్ మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఆర్నమెంట్స్ వేసుకునే వాళ్ళు, బ్యాంగిల్స్, కడియాలు. మరి సో ఈ విధంగా హరప్పా నాగరికత క్రానాలజీని డిసైడ్ చేశారు. క్రానాలజీ ఏంటి అంటే, ఒకటి హరప్పా నాగరికత పట్టణ నాగరికత ముందు విలేజ్ నాగరికత ఉంటుంది. విలేజ్ నాగరికత ఎప్పుడయ్యా అంటే కొత్త రాతియుగంలో మొదలైంది. కొత్త రాతియుగం ఈ పీరియడ్ ఏంటి అంటే 5500 క్రీస్తు పూర్వం 5500 సంవత్సరాల నుంచి 3500 సంవత్సరాల వరకు కొత్త రాతియుగంలో, ఆ యుగంలోనే మరి పంటలు పండించుటూ డొమెస్టికేషన్ ఆఫ్ ఎనిమల్స్ వచ్చినాయి. ఆవు, ఎద్దు, గోడు, షీప్ ఇవి వచ్చినాయి. మరి తర్వాత పీరియడ్లో కూడా ఇవి ఉన్నాయి, కంటిన్యూస్గా ఉన్నాయి. అవి ఉన్నట్టుగా మనకేంటి ఆ ప్రతిమల ద్వారా తెలుస్తుంది, సీల్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఈ విధంగా ప్రీ హరప్పన్ అంటే నియోలిథిక్ కల్చర్, కొత్త రాతియుగం కల్చర్. ఆ తర్వాత ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్, హరప్పా కన్నా ముందు ఉన్నటువంటి సెటిల్మెంట్స్ ఉన్నాయి. దాన్ని ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ అంటారు. అది 3500 నుంచి 2600 ఉంటుంది. ఆ అంటే ముఖ్యమైన పట్టణాలు బయటపడ్డాయి అంటే మెహరగర్, ఆఫ్ఘనిస్తాన్, బెలూచిస్తాన్ ఏరియాలో ఉన్నటువంటి మెహరగర్, కులీ, మహమ్మద్, గండక్ రివర్, ముండై రివర్ వ్యాలీ, ఇవన్నీ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ లో ఉన్నటువంటి బిహైండ్ ది రివర్, ఇండస్ రివర్ వ్యాలీకి అవతల ఉన్నటువంటి అది కాకుండా ఇండస్ బేసిన్ లో కూడా కొన్ని విలేజ్ సెటిల్మెంట్స్, ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. అవి ఏం చేయాలంటే అమ్రీ, కాలిబంగన్, రూపా, లోతా, ఈ ఎర్లీ హరప్పన్ సెటిల్మెంట్స్, హరప్పా కన్నా ముందు ఉన్న సెటిల్మెంట్స్. ఆ తర్వాత మరి ఎర్లీ హరప్పా సెటిల్మెంట్స్ తర్వాత నెమ్మదిగా ట్రాన్స్ఫర్, డిఫ్యూజన్
స్ప్రెడ్ అయ్యింది. స్ప్రెడ్ అయ్యి ఎక్కడ స్ప్రెడ్ అయింది? నది వ్యాలీలోకి స్ప్రెడ్ అయ్యింది. నది వ్యాలీలోకి వచ్చింది కాబట్టి ఇంకా ఫెర్టైల్ సాయిల్ వచ్చింది, ఇంకా ప్లవ్ కల్టివేషన్ వచ్చింది, ఇంకా దాంతో పాటు ఏమొచ్చింది? షిప్ సెయిలింగ్, బులక్ కార్ట్ యూసేజ్, వీల్ మేడ్ పాటరీ ఇవన్నీ వచ్చినాయి. కాబట్టి పెద్ద అర్బన్ సెంటర్స్ గా డెవలప్ అయ్యాయి. టౌన్స్ టర్న్డ్ ఇంటూ అర్బన్ సెంటర్. సర్ప్లస్ ప్రొడక్షన్, సరౌండింగ్స్ ఉన్న విలేజెస్ అన్ని కూడా ఈ నీటిని యూజ్ చేసుకొని సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది. సర్ప్లస్ ప్రొడక్షన్ వచ్చింది కాబట్టి ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ వచ్చింది. ఆక్యుపేషనల్ స్పెషలైజేషన్ వచ్చింది. వివిధ వర్గాలు బయలుదేరి మరి ఆ విధంగా హరప్పా మ్యాచ్యూర్ స్టేజ్లో అంతస్తుల వారి కట్టడాలు కూడా బయటపడ్డాయి. అంతస్తుల వారి ఫ్లోరీడ్ హౌసెస్, స్టోరీడ్ హౌసెస్ యూజ్డ్ బై ది వెల్ టు డూ ఫ్యామిలీ, టాచ్డ్ గుడిసెల్, పూర్ ఫ్యామిలీస్. ఇలా మరి హరప్పా సంస్కృతి నాగరికతలో ఇలా తారతమ్యాలు ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ కూడా బయటపడింది. ప్రీస్ట్లీ క్లాస్, వారియర్ క్లాస్, తర్వాత కామన్ పీపుల్, ఇలాంటి క్లాసిఫైడ్ యొక్క కుటీర పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళు క్లాసిఫైడ్ సొసైటీ బయటపడింది హరప్పా నాగరికతలో. సో ఇలాంటి హరప్పా నాగరికత ఎలా నాశనమైంది అనేది ఇంకొకటి ఆస్పెక్ట్. ఒకటి ఫ్లడ్స్ అండ్ ఎర్త్ కేక్స్ వల్ల, ఒకటి రివర్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ షిఫ్టింగ్ ది ఇండస్ రివర్ కోర్స్, దాని పర్యావరణ చేంజ్ కావడం, ఫ్లో ఏరియా చేంజ్ కావడం, అక్కడ నీళ్ళు ఎప్పుడైతే లేవో ఒండు మట్టి కూడా లేకుండా పోతుంది. ఎన్ని రెండు లేవో పాపులేషన్ నాశనం అంతమైపోతుంది. అక్కడ ఏరియాలో వేరే ఏరియాకి షిఫ్ట్ అవుతుంది కల్చర్. అది షిఫ్టింగ్ ఆఫ్ ఇండస్ రివర్ వ్యాలీ. అది కాకుండా ఇంకో మూడవ కారణం ఏంటి అంటే, మూడవ కారణము యారిడ్. గగ్గర్ రివర్ వ్యాలీ, గగ్గర్ కాక్రా రివర్ వ్యాలీ, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా రివర్ వ్యాలీ యారిడ్ జోన్గా, అక్కడ ఆ నదులు ఎండిపోవడం వల్ల యారిడ్ జోన్గా తయారైంది. కాబట్టి బాగా యారిడ్ జోన్గా ఉంది కాబట్టి అది కూడా ఒక కారణము నాశనం. ఇంకా కారణం అంటే ఆర్యుల దండయాత్ర అనేది ఒక కారణం. ఇంకా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్, ప్రకృతి పరంగా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ రావడం, అవి పట్టణ పురోగతి తోడ్పడకపోవడం, ఈ పురాలు వీళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఇలా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ ద్వారా కూడా పట్టణ నాగరికత నాశనమైంది. మరి నాశనం అయిన తర్వాత ఉన్నటువంటి సర్వైవల్స్ ఏంటంటే, అప్పుడున్నటువంటి పాటరీ కొనసాగుతుంది, వీల్ మేడ్ పాటరీ. అప్పుడున్నటువంటి పశుపతి వచ్చిండు, మదర్ గాడెస్ వర్షిప్ ఇప్పటికీ నడుస్తుంది. ఇంకా టర్మరిక్ వర్మలిని యూజ్ చేస్తున్నారు. స్నేక్ వర్షిప్ ఇప్పుడు కూడా ఉంది. ప్రకృతి ఆరాధన ఇప్పుడు కూడా ఉంది. ఏదైతే భయం కలిగించేది ఉందో అదంతా ప్రకృతి ఆరాధన ఇప్పుడు కూడా. ఈ విధంగా హరప్పా నాగరికత ఇండిజినస్ వాళ్ళ స్కెల్టన్స్ యూజ్ చేస్తే ఇది బయట నుంచి వచ్చింది కాదు, ఇక్కడనే డెవలప్ అయింది ఇండిజినస్ కల్చర్ అని అన్నారు. కొంతమంది ఆర్యుల దండయాత్ర వచ్చి తోటి నాశనం అయింది అన్నారు. కానీ ఆర్యుల దండయాత్ర కాదు, ఇండిజినస్ గా డెవలప్ అయినటువంటి నాగరికత అని వాళ్ళ యొక్క స్కెల్టన్స్ ను ఎగ్జామినేషన్ చేయడం ద్వారా నిర్ణయించారు. ఇండిజినస్ సివిలైజేషన్, ఇండియన్ సివిలైజేషన్ అన్నారు. సో ఆ విధంగా హరప్పా నాగరికత క్షీణించి అదంతా అవుట్లయింగ్ ఏరియాస్, అంటే ఈ యొక్క కోర్ ప్రాంతం హరప్పా మోహంజదారో నదీ ప్రాంతం నుంచి అవతలి ఏరియాలకు స్ప్రెడ్ అయ్యింది. అవతలి ఏరియా రాజస్థాన్, గుజరాత్, కచ్ వ్యాలీ. సో ఆ విధంగా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. సో ఈ విధంగా మరి హరప్పా నాగరికత స్ప్రెడ్ అయింది, అవుట్లయింగ్ ఏరియా స్ప్రెడ్ అయింది. మరి ఇది మరి హరప్పా నాగరికతలో 3 స్టేజ్లు ఉన్నాయి, 4 స్టేజ్లు ఉన్నాయని చెప్పాం. 5500 నుంచి
3500 ఒక స్టేజీ, నియోలిథిక్ స్టేజీ. ఆ తర్వాత ఎర్లీ హరప్పా సెటిల్మెంట్స్, ప్రీ హరప్పా సెటిల్మెంట్స్ 3500 నుంచి 2600, మ్యాచ్యూర్ హరప్పా సెటిల్మెంట్స్ 2600 నుంచి 1800 దాకా మ్యాచ్యూర్ హరప్పా సెటిల్మెంట్స్. ఆ తర్వాత లేటర్ హరప్పా సెటిల్మెంట్స్. ఇవన్నీ కూడా వివిధ కారణాల వల్ల నాశనమైనవి అని మనం